పుష్ప 2 సినిమా చూసి పిల్లలు చెడిపోతున్నారంటూ ఒక హెడ్ మాస్టర్ చేసిన వ్యాఖ్యలు చర్చనీయాంశమైంది. అసలు ఆ వ్యాఖ్యలు ఎందుకు చేశారావిడ అనేది మరింత సమాచారం తెలుసుకోవడం కోసం ఆదిత్య లైన్‌లో ఉన్నారు. మా ప్రతినిధి ఆయన్నడిగి తెలుసుకుందాం. హలో ఆదిత్య. హలో ఆదిత్య, చెప్పండి. 'పుష్ప 2' సినిమా చూసి పిల్లలు చెడిపోతున్నారంటూ ఒక స్కూల్ హెడ్ మాస్టర్ చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు చర్చనీయాంశమైంది. దీని గురించి మీరేం చెప్తున్నారు? పనిగారు మనకు తెలుసు 'పుష్ప 2' లాస్ట్ ఇయర్ డిసెంబర్ 5న థియేటర్ లోకి వచ్చి భారీ విజయాన్ని అందుకుంది. సో ఈ సినిమా బాహుబలి రికార్డులను కూడా బ్రేక్ చేసింది. 1871 కోట్లు కలెక్ట్ చేసినట్టుగా రీసెంట్ గా మనకు అఫీషియల్ అనౌన్స్మెంట్ కూడా ఇచ్చారు. ఇంత భారీ సక్సెస్ ఒక వైపున అయితేనే మరో వైపున విమర్శలు కూడా ఈ సినిమా పైన భర్తగా వస్తున్నాయి. పని గారు, ఈ సినిమా అంటే కలెక్షన్ల పరంగా సక్సెస్ టాక్ అందుకున్నా కూడా అల్లు అర్జున్ గారి పైన, సుకుమార్ గారి పైన కొన్ని నెగిటివ్ కామెంట్స్ కూడా వినిపిస్తూ వస్తున్నాయి. మొదటి నుంచి కూడా ఈ సినిమా రిలీజ్ అయ్యాక పాజిటివ్ టాక్ అందుకున్నప్పటికీ అల్లు అర్జున్ గారితో మనం చూస్తాం ఎన్నో ఇబ్బందులను ఆయన ఎదుర్కొన్నారు. పోలీసులు, కేసులు, బెయిల్, అరెస్ట్, రిలీజ్ ఇవన్నీ కూడా చూసాము. ఇవన్నీ కూడా అప్పుడప్పుడు వెంటనే జరిగిపోయాయి. అయితే 'పుష్ప 2' రిలీజ్ అయ్యి 2 నెలలు పూర్తయినా కూడా విమర్శలు మాత్రం తగ్గట్లేదు. తాజాగా న్యూస్ ఏంటంటే యూసఫ్ గూడా హెడ్ మాస్టర్ ఈ సినిమాపై తీవ్ర అసహనం అయితే వ్యక్తం చేస్తున్నారు. యూసఫ్ గూడా స్కూల్ హెడ్ మాస్టర్ అన్న సందర్భంలో మాట్లాడుతూ సెన్సార్ బోర్డు పైన కూడా సంచలన వ్యాఖ్యలు అయితే చేశారు. అది మొదటి నుంచి అంటే 'పుష్ప 2'నే కాదు పని గారు, 'పుష్ప 1' అప్పుడు కూడా విమర్శలు అయితే ఆ సినిమా మీద పడ్డాయి. అంటే ఒక స్మగ్లర్ ని మీరు హీరోగా ఏ విధంగా చూపిస్తారు అని చెప్పేసి విమర్శించారు. అండ్ గణపతి గారు ఈ 'పుష్ప' పైన విమర్శలు చేసిన ఆ వీడియో కూడా విపరీతంగా వైరల్ అయిపోయింది. అప్పుడు కూడా ట్రోలింగ్ అయితే జరిగింది 'పుష్ప' పైన. అయినా కూడా ఆ విమర్శలన్నింటిని ఎదుర్కొని మూవీ ఆ పాజిటివ్ టాక్ తెచ్చుకొని కలెక్షన్ల వర్షం కురిపించి ఇంటర్నేషనల్ స్థాయిలో అది ఫేమ్ అయిపోయింది. అప్పుడు కూడా 'పుష్ప' మూవీ ఆ ఇంటర్నేషనల్ స్థాయిలో గుర్తింపు తెచ్చుకోవడం పట్ల మనం కూడా చాలా హ్యాపీగా ఫీల్ అయ్యాం. అల్లు అర్జున్ గారి అభిమానులు కూడా చాలా హ్యాపీగా, ప్రౌడ్ గా కూడా ఫీల్ అయిపోయారు. అంటే చాలా మంది ఇంటర్నేషనల్ క్రికెటర్స్, సినిమా వాళ్ళు ఇంటర్నేషనల్ స్థాయిలో ఆ సినిమాకి సంబంధించిన పాటల్ని కానివ్వండి, పాటలకు డ్యాన్స్ చేసిన వీడియోలు తమ సోషల్ మీడియాలో పెట్టుకోవడం, లేకుంటే ఆ మ్యానరిజాన్ని చూపిస్తూ వాళ్ళు ఫోటోలు దిగి కానీ సోషల్ మీడియాలో పంచుకోవడం, ఇవన్నీ కూడా చూసి మనం చాలా మంది రీల్స్ చేశారు ఆదిత్య, రైట్? అవును, చాలా మంది చేశారు. ఆ రకంగా సినిమా అలా ఇంటర్నేషనల్ స్థాయిలో గుర్తింపు తెచ్చుకుంది. అది 'పుష్ప 2'కి ప్రమోట్ అయిపోయింది. అంటే ఒక రకంగా 'పుష్ప 2' పైన ఎక్స్పెక్టేషన్స్ అవన్నీ కూడా పెంచేస్తాయి. 'పుష్ప' రేంజ్ అలా వెళ్ళిపోయింది. 'పుష్ప' గారు రూల్ ఇది అని చెప్పేసి మనం మాట్లాడుకున్నాం. అదంతా కూడా 'పుష్ప 2'కు హెల్ప్ అయి ఫస్ట్ డే నుంచి కూడా కలెక్షన్ల రూపంలో అది మనకు చూపించింది. వైపు ఈ సినిమాకి పాజిటివ్ టాక్, అంటే 'పుష్ప 2' రిలీజ్ అయిన తర్వాత ఫుల్ పాజిటివ్ టాక్ తో కలెక్షన్లు వస్తున్నప్పటికీ మరో వైపున అల్లు అర్జున్ గారి వివాదాలు వెంటనే మనం చూస్తాం. డిసెంబర్ 4న ప్రీమియర్ షోలో సంజయ్ థియేటర్ వద్ద జరిగిన తొక్కిసలాటలో మహిళ చనిపోవడం, ఆమె కుమారుడు ప్రాణాలతో పోరాడడం, ఈ ఘటన జరగడానికి అల్లు అర్జునే కారణమంటూ కూడా వాదన వినిపించడం, బాధితురాలు ఫిర్యాదు మేరకు, ఫ్యామిలీ ఫిర్యాదు మేరకు అల్లు అర్జున్ గారి పైన పోలీసు కేసు నమోదైంది. ఆ తర్వాత పోలీసు అరెస్ట్ చేస్తారు, బెయిల్ మీద రిలీజ్ అయి బయటకు వచ్చేసారు. ఇవంతా కూడా చూసాం. సో ఇదంతా జరుగుతూనే ఉంది ఒక వైపున. మరో వైపున 'పుష్ప 2' బాగా సక్సెస్ అంటే కలెక్షన్ వస్తూనే ఉన్నాయి. ఆ సినిమా పైన పాజిటివ్ టాక్ వచ్చింది. ఆ సినిమాకి థియేటర్లకి జనాలు క్యూ కట్టడం కూడా చూస్తాం. ఇలా రెండు కూడా సైమల్టేనియస్ గా జరుగుతూ వస్తుంది. ఈ ఒక సినిమా అంటే వివాదాలు జరుగుతున్న ఎఫెక్ట్ అనేది కలెక్షన్ల మీద వర్షం చూపించింది కొంచెం. అంటే పాజిటివ్ చూపించింది ఆ వివాదాలు కూడా. 1871 కోట్లు రాబట్టని చూసాం. ఈ విధంగా వైపు వివాదాలు, మరోవైపు సినిమా సక్సెస్ రెండు కూడా సైమల్టేనియస్ గా జరిగాయి. అయితే ఈ సినిమా వివాదాలు చుట్టుముట్టిన కొన్ని విమర్శలకు కూడా కారణమయ్యాయి. 'పుష్ప 2' పైన కూడా కొన్ని విమర్శలు వచ్చాయి. అయితే ఇప్పుడు ఈ సినిమా దాదాపు 2 నెలల తర్వాత, అంటే రిలీజ్ అయిన 2 నెలల తర్వాత ఒక యూసఫ్ గూడా ఉన్న స్కూల్ హెడ్ మాస్టర్ కొన్ని కామెంట్స్ అయితే చేశారు ఈ సినిమా పైన. ఎటు కామెంట్స్ ఒకసారి మనం చూద్దాం పని గారు. అంటే ఇలాంటి సినిమాలు సమాజానికి ఏం మెసేజ్ ఇస్తున్నాయి అని చెప్పేసి ఇప్పటికే పలువురు తమ అభిప్రాయాన్ని అయితే వ్యక్తం చేశారు. ఇప్పుడు ఈ హెడ్ మాస్టర్ కాస్త అసహనం వ్యక్తం చేశారు. అంటే స్కూల్లో పిల్లలు సగం మంది పుష్పలాగే మారిపోయారు. మాట తీరుతో పాటు నడవడిక కూడా అలానే ఉంది. ఎంత చెప్పినా కూడా పిల్లలు మా మాట వినట్లేదు. అదే ట్రెండ్, అదే ఫ్యాషన్ అంటూ మాకే ఎదురు సమాధానం చెప్పిస్తున్నారు. ఈ సినిమాను చూసి పిల్లలు బాగా చెడిపోయారు. సినిమాను సెన్సార్ బోర్డు ఎలా సర్టిఫికేట్ ఇస్తుందో అర్థం కావట్లేదు అంటూ ఆమె తీవ్ర అసహనం వ్యక్తం చేశారు. ఆయన సెన్సార్ బోర్డు పై కూడా మండిపడ్డారు. సినిమాలు తీయడం గొప్ప కాదు, ఆ సినిమాల్లోని ప్రజల్లోకి ఎంతగా తీసుకెళ్లాలో అది ఆలోచిస్తూ సినిమాలకు సర్టిఫికేట్ ఇవ్వాలని చెప్పేసి సెన్సార్ బోర్డు కూడా చురకలంటించింది. ప్రస్తుతం ఈ విషయం పైన సోషల్ మీడియా చర్చ జరుగుతున్నాయి. దీనిపై మరి సెన్సార్ బోర్డు సభ్యులు ఏమన్నా స్పందిస్తారా, 'పుష్ప 2' టీం ఏదన్నా స్పందిస్తుందా అనేది తెలియదు. అంటే మెయిన్ గా పిల్లలు
ఆ సినిమా చూసి అట్రాక్ట్ అయిపోయారు అల్లు అర్జున్ గారి మ్యానరిజం కి, అందులో డైలాగ్ కి, ఆయన స్టైల్ కి ఫాలో అయిపోయి వాటిని ఫాలో అవ్వడం, రియల్ లైఫ్ లో ఫాలో అవ్వడం చూస్తున్నాం. అంటే ఈ పిల్లలు అంటే స్కూల్ పిల్లలు అంటున్నారు కాబట్టి వీళ్ళ ఏజ్ ఎంత ఉంటుందో మాకు ఐడియా లేదు. అయితే ఈ సినిమా మాత్రం 16+ మూవీ అయితే చెప్పుకోవాలి. అంటే థియేటర్ లోకి వెళ్ళి చూస్తే 16+ పిల్లలకు మాత్రమే ఎంట్రీ ఉంటుంది, తక్కువ పిల్లలకు మాత్రం ఎంట్రీ ఉండదు. మరి వాళ్ళు ఏమైనా థియేటర్కి వెళ్ళి చూస్తారా, చూస్తే ఎవరు రానిచ్చారనేది ఒక క్వశ్చన్. అండ్ తల్లిదండ్రులు ఈ సినిమాని పిల్లలకు చూపించారా టీవీలో అనేది కూడా ఇంకొక చర్చ జరుగుతుంది. ఇప్పుడు 16+ అన్నప్పుడు ఎందుకు చూపిస్తారు అని చెప్పేసి కూడా మాట్లాడుకుంటున్నారు. ఏదేమైనా విపరీతంగా పిల్లలు మాత్రం కూడా ఈ సినిమా చూస్తారు. అది 16+ 16- అనేది మనకు ఒక రిపోర్ట్ అయితే లేదు. అయితే అడిక్ట్ అయిపోయారు, ఆ మ్యానరిజం వాళ్ళు ఓన్ చేసేసుకున్నారు. అయితే కొంతమంది చెప్తూ ఉంటారు కదా సినిమాలనే చూడాలి అని చెప్పేసి. కాకపోతే ఇక్కడ సినిమాల ప్రభావం మనుషుల పైన ఉంటుందా అనంటే మనం ఒకసారి పాత సినిమాల్లోకి వెళ్ళి చూస్తే పని గారు, అప్పట్లో రెబల్ అనుకుంటాను, రెబల్ సినిమా అప్పుడు ప్రభాస్ గారి ఆ డ్రెస్సింగ్ స్టైల్, అప్పటికే అటువంటి డ్రెస్సింగ్ స్టైల్ ని ఆయన యూత్ కు పరిచయం చేశారు. అప్పుడు యూత్ బాగా కనెక్ట్ అయిపోయారు. అటువంటి డ్రెస్సులు వాళ్ళు నెక్స్ట్ ఇయర్ నుంచి మార్కెట్ లోకి రావడం, వాళ్ళు కొనుక్కొని వాళ్ళు వేసుకొని స్టైల్ ని ఫాలో అవ్వడం అప్పుడు కూడా మనకు జరిగింది. ఇలా కొన్ని ఎగ్జాంపుల్స్ అయితే అంటే ఎంతో కొంత ప్రభావాన్ని చూపిస్తుంది. అది డ్రెస్సింగ్ స్టైల్ విధానంలో లేకుంటే ఇంకేదన్నా విధానంలో అయితే, ఏదైనా విధానంలో అయితే ఖచ్చితంగా ఇంపాక్ట్ అయితే చూపిస్తుంది. లక్కీ భాస్కర్ సినిమా తర్వాత కూడా ఎవరో దాన్ని చూసి బ్యాంక్ రాబరీ ఆ విధంగానే చేయాలని ప్లాన్ చేసినట్టు కూడా మనకు ఒక న్యూస్ వచ్చింది. ఈవెన్ పుష్ప సినిమా చూసి ఎవరో స్మగ్లింగ్ ఆ స్థాయిలో చేయాలని చెప్పేసి కూడా ఒక న్యూస్, అంటే ప్రయత్నించారని చెప్పేసి కూడా న్యూస్ వచ్చింది. అంటే ఎంతో కొంత ఇన్ఫ్లుయెన్స్ వాళ్ళని చేసింది. ఇలా అందరు ఇన్ఫ్లుయెన్స్ అవుతారా అంటే అందరూ అవ్వరు. ఎవరు అవ్వాలో అది ఎవరు అవుతారో కూడా మనకు రిపోర్ట్ అయితే ఉండదు. సో పిల్లల్లో ఏంటంటే కాస్త మెచ్యూరిటీ ఆ లెవెల్లో ఉండదు. వాళ్ళు సినిమాలో చూసి ఆ హీరోయిజం వాళ్ళకి ఇంకించుకోవాలని ఒక ప్రయత్నంతో, తాపత్రయంతో వాళ్ళు ఆ విధంగా ఫాలో అవుతూ ఉంటారు. అంటే అదే హీరోయిజం అన్న ఫీల్ వాళ్ళకు ఖచ్చితంగా ఉంటుంది. దాంతోనే వీళ్ళు ఈ విధంగా ప్రవర్తించారేమో మరి చూడాలి. అది ఒకటే స్కూల్లో ఇంకెన్నో స్కూల్ ఉన్నాయి, మరి అందరి పిల్లలు ఆ విధంగానే తయారవుతున్నారా అనేది కూడా ఒక క్వశ్చన్ మార్క్. అది కూడా మనకేమి రిపోర్ట్ తెలియదు. జస్ట్ ఈ స్కూల్ హెడ్ మాస్టర్ మాత్రం ఈ కామెంట్స్ అయితే చేసింది. అంటే వాళ్ళ స్కూల్లో ఉన్న పిల్లలు మాత్రం పుష్ప 2 చూడడం వల్ల ఈ విధంగా మారిపోయారు, చెడిపోయారు అని చెప్పేసి అయితే చెప్తున్నారు. అయితే సినిమాల ప్రభావం యూత్ పైన ఏ విధంగా ఉంటుంది, అంటే పిల్లల పైన ఏ విధంగా ఉంటుంది అనేది ఇప్పటి నుంచి కాదు, ఇప్పటి నుంచి కూడా చర్చ జరుగుతుంది. ఈవెన్ మనము ఎలక్షన్స్ టైంలో కూడా పొలిటికల్ సినిమాలు విపరీతంగా వచ్చాయి. పొలిటికల్ సినిమాలు ఓటర్ల మీద ప్రభావం చూపిస్తాయన్న చర్చ కూడా జరిగింది. అయితే అది ఏమాత్రం ప్రభావం చూపిస్తాయో కూడా తెలీదు. ఎవరు మంచి చేస్తారో అన్న నేతకే వాళ్ళు ఎన్నుకోవడం కూడా మనం చూస్తాం. అంటే ఓటర్స్ లో ఒక మెచ్యూరిటీ ఉంటుంది, వాళ్ళకి ఈ నేత మంచి చేస్తాడు, ఆ నేత మంచి చేస్తాడు ఉంటాడు కాబట్టి వాళ్ళకే ఓటింగ్ చేస్తారు. కానీ సినిమా చూసి ఈయనకే వెయ్యాలని చెప్పేసి వాళ్ళు ఎప్పుడు అభిప్రాయపడలేదు. అలా సినిమాల ప్రభావం, అంటే రాజకీయ సినిమాల ప్రభావం ఓటర్ల మీద పెద్ద ప్రభావం చూపించలేదని మనకి ఎలక్షన్స్ లో మనం చూస్తాము. మరి మామూలు సినిమాల్లో అంటే తమ అభిమాన నటుడు అలా స్క్రీన్ మీద కనిపించగానే అతనిలో ఉన్న కొన్ని లక్షణాలని అలవాటు చేసుకోవాలన్న తాపత్రయం మామూలుగా అభిమానుల్లో కానివ్వండి, లేకుంటే పిల్లల్లో కానివ్వండి ఉండేదనేది ఉంటుంది అనేది కొంతమంది సైకాలజిస్టులు అయితే చెప్పడం చూస్తున్నాం. సో ఆ విధంగా పుష్ప 2 ప్రభావం కాస్త పిల్లల మీద చూపించాలని చెప్పేసి హెడ్ మాస్టర్ చేసిన ఆరోపణలు అయితే తీవ్ర దుమారం రేపై చర్చనీయాంశంగా మారాయి. మరి దీనిపైన అంటే ఆమె సెన్సార్ బోర్డు పైన కూడా విమర్శలు చేస్తారు కదా, సెన్సార్ బోర్డు ఏ విధంగా పర్మిషన్ ఇస్తుంది ఇటువంటి సినిమాలకు అని చెప్పేసి. మరి చూడాలి సెన్సార్ బోర్డు ఏమైనా స్పందిస్తుందా, సినిమా టీం ఏమైనా స్పందిస్తుందా, మరి ఈ చేసిన ఈ కామెంట్స్ పట్ల ఏ రకమైన రిజల్ట్స్ మనం చూస్తామో మనం ఫ్యూచర్ లో మనం వెయిట్ చేసి చూడాలి. ఏదేమైనా మన సినిమాల ప్రభావం జనాల పైన ఎంత ఉందో అనేది అది కూడా ఒక క్వశ్చన్ మార్క్. ఎప్పుడు చర్చలకైతే దారి తీస్తూనే ఉంటుంది. కొంత ఇంపాక్ట్ చూపిస్తుందని కొంతమంది అంటారు, ఎటువంటి ప్రభావం చూపించడానికి కొంతమంది అభిప్రాయపడుతూ ఉంటారు. సో అదలా ఒక డిబేట్ లాగే మిగిలిపోయింది. మరి వెయిట్ అండ్ సీ ఈ వ్యాఖ్యల పైన సినిమా స్పందిస్తుందా, సెన్సార్ బోర్డు వాళ్ళు స్పందిస్తుందా, మనం వెయిట్ చేస్తే చూడాలి పని గారు. రైట్ ఆదిత్య, థ్యాంక్ యూ. అయితే సినిమాల ప్రభావం సమాజంలో ఎంతవరకు ఉందనేది ఎప్పటి నుంచో చర్చనీయాంశమే. అందులో భాగంగానే ఒక స్కూల్ హెడ్ మాస్టర్ స్పందించారు.